ఆడదానిలో స్త్రీధనం ఉట్టిపడితే అదే ఆడదానిలో ఒక పాట ఉంటుంది. ఆడదే ఆనందం, ఆడదే సంతాపం, ఆడదే సంతోషం. ఆడదానిలో స్త్రీగా జీవిస్తే అంత ఆనందం, సంతోషం. అదే ఆడది అవకాశవాదిగా ఎదుటివారిని గుప్పెట్లో పెట్టుకొని బిడ్డల్ని శాసిస్తూ భర్త నుంచి నిరంతరం ఆశించే ఆడది భర్తని అవమానం పాలు చేస్తుంది అందరి దృష్టిలో. చివరికి తన యోగ్యతని అందరి దృష్టిలో కోల్పోతుంది. ఆడది అంటే అహంకారం, మమకార వికారాలు లేకుండా జీవించేది. ఆడది అంటే ఆనందంతో, ఆరోగ్యంతో ప్రశాంతంగా తరించేది. ఈనాడు ఆడది ఎదుట ఆడదాన్ని అవమానం పాలు చేస్తూ ఉంటుంది. అదే ఆడది బిడ్డల్ని తన గుప్పెట్లో ఉంచుకొని కట్టుకున్న వాడిని అవమానం పాలు చేసేలాగా పెంచుతుంది కూడా. అదే ఆడది ధనమే జీవితంగా కట్టుకున్న వాడి నుంచి మొత్తం దోచుకుని వీధిని పాలు కూడా పెడుతుంది. అదే ఆడది కట్టుకున్నవాడు ఎందుకు పనికిరాని వాడుగా కింద నుంచి పైకి చూస్తుంది. అదే ఆడది తన బిడ్డలకు తానే లోకంగా పెంచుతూ కట్టుకున్నవాడు అసమర్థుడుగా బిడ్డల దృష్టిలో తీసుకొస్తుంది. అందుకే అలా జీవించిన వారు అహంకార, మమకార వికారాలతో చివరి రోజులో అనారోగ్యం పాలవుతారు. అదే లోకంగా కాకుండా అందరినీ ప్రేమిస్తూ, ఆదరిస్తూ అందరూ చిత్రహింసలు పెట్టిన లోపం తనలోనే ఉంది అని గ్రహించిన వారు ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా తరిస్తారు. అలా జీవిత చరిత్రలో ఎందరో ఉన్నారు. అందులో మనము ఎందుకు అవ్వకూడదు? గ్రహించండి, ఆలోచించండి. మనలో లోపం ఉంటేనే గత జన్మల్లోని, ఈ జన్మలోని మనం ఎదుటివారి దృష్టిలో నిందల పాలవుతాం, నిందలో పడతాం. అవి ఎదుటివారిని నిందించడం కాదు, మనల్ని మనం సరిదిద్దుకుందాం.